హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. శోభాకి నమస్కార్. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాండ్స్ ఆన్ నగెట్స్. ఈరోజు మన తెలుగు వ్యూవర్స్ కోసం ఒక బెంగాలీ రెసిపీ తీసుకొని వచ్చేసాము. ఈరోజు మనం చేస్తున్నది కాలీఫ్లవర్ అండ్ బంగాళదుంప కర్రీ అనమాట. ముందే కాలీఫ్లవర్ని మనం బాయిల్ చేసుకుంటాం సాల్ట్ ఇచ్చి. ఇంకా ప్యారలల్గా మనం మసాలాని కూడా ఇది పేస్ట్ చేసుకోవాలండి. ఇందులో జింజర్ గార్లిక్ చిల్లీ ఉంది. సో ఇవి బాగా మనము పేస్ట్ లాగా చేసుకోవాలి. సో ఇది పేస్ట్ చేసుకున్న తర్వాత మనం కడాయిలో ఆయిల్ వేసి, మనం ఇక్కడ సెసమీ ఆయిల్ యూజ్ చేస్తాం, కాస్త ఎక్కువ ఆయిల్ పడుతుంది ఈ కర్రీ కోసం. సో ఆయిల్ కొంచెం మీడియం హీట్ అయిన తర్వాత మనం ఇందులో పసుపు పొడి వేస్తున్నాము. పసుపు ఇంకా లైట్గా మనము చిల్లీ పౌడర్ కూడా ఇంకా వేస్తారండి. సో జనరల్గా ఇది మనము పొటాటోస్ ఇంకా కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవడానికి అనమాట. సో మనము యూజువల్గా అయితే మనము జనరల్గా మసాలాని ముందు ఫ్రై చేసుకుని తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం. ఇక్కడ బెంగాలీ స్టైల్లో అయితే కొంచెం డిఫరెంట్ అనమాట. వాళ్ళు వెజిటేబుల్స్ అన్ని ముందే ఫ్రై చేసుకుని తర్వాత మసాలా ఫ్రై చేసుకుని దాని తర్వాత వేస్తారనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనము పొటాటోస్ ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాము. సో ఇక్కడ నేను ముందే చెప్పినట్టు ముందు వీడియోస్లో కూడా ఇక్కడ పొటాటోస్ చాలా సాఫ్ట్గా ఉంది, పైగా చాలా తొందరగా ఉడికిపోతాయి. అందుకే మనం స్కిన్తో పాటు వేస్తున్నాం అనమాట. సో ప్యారలల్గా మనము పొటాటోస్ అవన్నీ ఫ్రై అవుతున్నాయి. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ని మళ్ళీ ఆయిల్లో మనం వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా సిమిలర్ పొటాటోస్ లాగానే అండి. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము దీన్ని బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్, అదే సేమ్ అమౌంట్ ఆఫ్ ఆయిల్తో ఇంకా జీరా ఇంకా నల్ల జీలకర్ర. సో ఇది నల్ల జీలకర్ర చాలా టేస్ట్ వస్తుందండి. సో అది వేసిన తర్వాత ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ మనము ఫస్ట్ స్టెప్గా ఇది ఇక్కడ వేస్తున్నాము. సో ఈ ఆనియన్స్ వచ్చేసి ఇంకా బాగా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో మీరు చూసారంటే చాలా ఫైన్లీ చాప్డ్ అనమాట. సో దిస్ ఇస్ ఇట్స్ బెటర్ యూ చాప్ ఇన్ దట్ వే. సో బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీరు చూస్తున్నారు కదా. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న జింజర్ గార్లిక్ చిల్లీ పేస్ట్ అనమాట. సో అందుకే గ్రీన్ కలర్లో ఉంది పేస్ట్. అయితే మనం చిల్లీ కూడా ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి కర్రీకి అయితే కొంచెం చాలా టేస్ట్ వస్తుంది. సో ఇది అనమాట. సో ఇది బాగా మనము పచ్చి వాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇంకా సైడ్లో అయితే మనము ఈరోజు రైస్ తినాలని ఉంది కాబట్టి మనము రైస్ తింటున్నాము. లేకపోతే ఇది చాలా రొటీకి ఈ కర్రీస్ అయితే చాలా బాగుంటుంది, చపాతీలకి, ఇంకా ఒక్కొక్కసారి మన దోశలకు కూడా చాలా బాగుంటాయి. సో మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయిన మిట ఇంకా మనము టొమాటోస్ వేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే మేము 1 బిగ్ సైజ్ టొమాటో వేసాము. సో మీకు ఎంత పులుపు కావాలో, లేకపోతే టమాటా మీకు చాలా ఇష్టమయ్యేట్టు ఉంటే మీకు చాలా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా టొమాటోస్ ఇక్కడ చూడండి చాలా బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇక్కడ నేను ముందే చెప్పినట్టు వెజిటేబుల్స్ అన్ని చాలా తొందరగా బాయిల్ అయిపోతుందండి, చాలా టైం అయితే పట్టట్లేదు. సో ఇక్కడ టొమాటోస్ ఇవన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం పౌడర్ మసాలాస్ అవన్నీ వేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనము పసుపు అయితే కొంచెం తక్కువ వేస్తున్నాము, ఎందుకంటే ఆల్రెడీ మనం పొటాటో అండ్ కాలీఫ్లవర్ ఫ్రై చేసేటప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఆయిల్లో. ఇంకా మనం కారం పొడి, సో కారం పొడి మీకు కారం తగినట్టు వేసుకోండి. ఇంకా లైట్గా కొంచెం గరం మసాలా పౌడర్ కూడా ఇక్కడ మనం వేస్తున్నాం టేస్ట్ కోసం. సో అదనమాట. సో ఇవన్నీ పౌడర్ ఇవన్నీ వేసుకుని కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిన తర్వాత ఇక్కడైతే మేము జనరల్గా కర్రీ పౌడర్ అనేసి ఒకటి దొరుకుతుందండి, ఆర్గానిక్ కర్రీ పౌడర్. సో అది కూడా మనము ఈ కర్రీలో మేము యాడ్ చేస్తున్నాము. జనరల్గా ఎనీ వెజిటేబుల్ ఇండియాలో కూడా దొరుకుతుంది. సో వెజిటేబుల్ పౌడర్ అనేసి ఏదో ఒకటి ఉంటాయి. సో ఇది చూడండి ఆర్గానిక్ కర్రీ పౌడర్. సో ఇది కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది. సో జనరల్గా మేము ఇది యూఎస్తోనే చూసాము. సో ఇది ఇక్కడ కొనుక్కున్నాం అనమాట. సో ఇది కూడా మనము ఈ కర్రీలో యాడ్ చేస్తాము. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఎవరెస్ట్ మీట్ మసాలా కూడా మేము యాడ్ చేసాం ఇక్కడ. సో ఇవన్నీ యాడ్ చేసి ఈ మసాలాని బాగా మనము కలుపుకోవాలి. ఈ మసాలాని బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మనము వెళ్ళిపోతాం. సో పక్కన చూసారు రైస్ అయితే ఆల్మోస్ట్ అయి వస్తుంది అనుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ మసాలా ఫ్రై అయిపోయింది కాబట్టి మనము బంగాళదుంపలు అవన్నీ ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్న అవన్నీ వేస్తున్నాము.
ఫస్ట్ పొటాటో వేస్తున్నాం ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. గోబీ అయితే ఆల్రెడీ చాలా సాఫ్ట్ అయిపోయినాయి. సో మళ్ళీ ఇప్పుడే కర్రీలో వేస్తే అది తొందరగా బాయిల్ అయ్యి ఇంకా పేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమే ఫస్ట్ మనం పొటాటో వేస్తున్నాం ఇక్కడ. సో పొటాటో ఇవన్నీ బాగా మసాలాలో వేసింది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం ఆల్రెడీ మనం రోస్ట్ చేసుకున్న కాలీఫ్లవర్ని వేస్తున్నాము. చూడండి, కాలీఫ్లవర్ ఆల్రెడీ మీకు కనిపించవచ్చు వీడియోలో చాలా ఎంత సాఫ్ట్ అయిపోయిందో. మనము అంత డార్క్ బ్రౌన్ కూడా మనం ఫ్రై చేసుకోలేదు, కొంచెమే ఫ్రై చేసుకున్నాము. పైగా ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఇది చాలా సాఫ్ట్గా ఉంది. అందుకే మనం లాస్ట్లో ఇవన్నీ వేస్తున్నాం అనమాట. సో మోస్ట్గా ఇవి వేసిన తర్వాత అగైన్ బాగా మసాలాని అన్ని దాంట్లో బాగా పడేటట్టు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మన రైస్ అయితే అయిపోయింది సైడ్లో. సో నేను ముందే చెప్పినట్టు ఈరోజు రైస్ తినాలనిపించింది కాబట్టి మేము రైస్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా మసాలా అన్ని ఫ్రై అయిపోయిన తర్వాత మనకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అదే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత, బట్ మోస్ట్లీ ఇది చాలా వాటరీగా ఉంటే అయితే బాగోదు. సో అందుకోసం తక్కువే వాటర్ వేస్తున్నాము. ఇంకా సాల్ట్ మనకి టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకుని ఇంకా కర్రీ బాగా బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసేయాలండి, అంతే. ఇది వెరీ సింపుల్ అనమాట. జనరల్గా మనము కుర్మాలో అయితే మా అమ్మ అంతా మనం కోకోనట్ యాడ్ చేస్తాం, ఇక్కడ వాళ్ళైతే కోకోనట్ యాడ్ చేయరు. సో ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి. చూసారా పైన ఆయిల్ లేయర్ ఎలా ఫామ్ అయిందో? సో అంతవరకు ఆయిల్ లేయర్ ఫామ్ అయ్యేంత వరకు మనం బాగా కర్రీని బాయిల్ చేసుకోవాలి. సో సోము అయితే ట్రై చేస్తున్నారు. సో ఎలా వచ్చిందో కర్రీ అని చూద్దాం ఎలా వచ్చిందో. అయితే కర్రీ there you go. I think he liked it. అండ్ నిజంగా చాలా బాగుండిందండి. మనం ఆఫ్టర్నూన్ అయితే రైస్లో తిన్నాం, ఇప్పుడైతే మనం రొటీలో తింటున్నాం నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. యూ హ్యావ్ అ గుడ్ డే.